హాయ్ అందరికీ. మరి పొటాటో ఫింగర్స్ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి. అలాగే పిల్లలకి స్నాక్స్ కింద కూడా చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా పెడితే. ముందుగా అయితే ఇలాగ 2 బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి. ఇలా చెక్కి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో అయితే వాటర్ వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగా నిలువుగా 2 ముక్కల కింద కోసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఒక్క 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి, బాగా ఉడకవసరం లేదు. ఈ విధంగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇదిగోండి ఫోర్క్తో గుచ్చితే ఇది ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఉడికిపోయినట్టే. ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా తురుము తీసుకునేది ఇదిగోండి, ఈ బజ్జాలు అయితే సరిపోతాయి. ఇలా తురుము తీసేసుకుంటే సరిపోతుంది. మొత్తం బంగాళదుంపలన్నీ కూడా ఈ విధంగా తురిమేసుకుంటే సరిపోతుంది. తురిమిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఇలాగా వచ్చింది కదా. ఇందులోనే రుచికి సరిపడగా సాల్టు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సన్నగా కోసుకున్న కొత్తిమీర ఇలా వేసిన తర్వాత ఇందులోనే ఈ స్పూన్ తోటి 1 స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక స్పూను బియ్యం పిండి వేసుకుని ఇలా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇందులో అసలు వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోండి. ఇదిగోండి మనకి చక్కగా కలిసిపోయింది కదా మొత్తం. కొంచెం చేతికి నూనె రాసుకుని ఇలా ఫింగర్స్ లాగా చేసుకుంటే పొటాటో ఫింగర్స్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవడమే. ఈ విధంగా చేసుకుంటే ఫింగర్స్ అన్నీ మనకు రెడీ అయిపోతాయి. ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫింగర్స్ టైప్లోనే చేశాను. ఫింగర్స్ అయితే చాలా బాగుంటాయి తినడానికి. పిల్లలకు కొంచెం పెడితే ఇంకా కావాలని అడుగుతారండి, అంత బాగుంటాయి. ఇది కూడా మొత్తం అన్నీ కూడా నాకు 2 బంగాళదుంపలకి ఇన్ని అయినాయి. మరి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి మనం కలుపుకున్న పిండి ముద్ద వేసాం కదా, అది వేగినట్టు కనబడితే ఇవన్నీ కూడా మనం వేసేసుకోవడమే. అసలు ఎక్కడ విడకుండా ఎంత బాగా వేగినాయి చూసారా. చాలా బాగా వస్తాయండి, చాలా ఈజీగా అయిపోతుంది కూడా. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఈ విధంగా అయితే వేగితే సరిపోతుంది. ఇలా పక్కకు తీసేసుకోవడమే. మిగతావన్నీ కూడా అలాగే ఆయిల్లో వేసుకుని వేపుకుంటే ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా, మరి తింటుంటే ఇంకెంత బాగుంటాయి. టమాటా సాస్ తోటి తింటుంటే చాలా బాగుంటాయండి. పిల్లలు ఎలాగ ఇష్టపడతారు కదా టమాటా సాస్ తోటి. ఉట్టి కూడా తినొచ్చు, ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇవి. మరి చూసారు కదా పొటాటో ఫింగర్స్. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా. ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.